పెన్షన్లు పెంచాలని, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నెల రోజుల పాటు పోరాటాలను కొనసాగిస్తామని ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ ప్రకటించారు. సెప్టెంబర్ 8న తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల ముట్టడి, 12న తహసీల్దార్ ఆఫీస్ల ముట్టడి, 20న హైదరాబాద్, విజయవాడ రహదారి దిగ్బంధనం, 21 నుంచి 26 వరకు గ్రామ పంచాయతీ ఆఫీస్ల వద్ద దీక్షలు, సెప్టెంబర్ 27న రాష్ట్రవ్యాప్తంగా రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. పెన్షన్లను పెంచే విషయంలో, కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందిచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరం కూడా కాదు. ఆయన పరిపాలన వచ్చి 21 నెలలు అవుతున్నప్పటికీ పెన్షన్లు పెంచలేదు, కొత్త పెన్షన్లను మంజూరు చేయలేదు. ఇది నిర్లక్ష్యమే కాకుండా ముమ్మాటికి మోసం అని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. స్పష్టంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023లో జరిగిన ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు కూడా పిసిసి అధ్యక్షుడి హోదాలో హామీలు ఇచ్చిన సందర్భం ఉన్నది. తను మాట్లాడిన విషయాలు మర్చిపోయాడు, ఎన్నికల మేనిఫెస్టోలను కూడా మర్చిపోయాడు. 45 లక్షల మంది ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఉన్నారని, వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు బీడీ, నేత, గీత కార్మికులతో పాటు అత్యంత పేద వర్గాలు 45 లక్షల మంది ఉన్నారని, వాళ్ళకు పెన్షన్ పెంచి తీరుతామని చెప్పి వికలాంగులకు 6,000 పెన్షన్, మిగతా చేయుత పెన్షన్దారులందరికీ 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చెప్పడమే కాకుండా బహిరంగ సభలన్నిట్లోనూ ఆయన మాట్లాడుతూ హామీలు ఇచ్చాడు. అదే సమయంలో ఎన్నికల నాటికి అప్పటి ప్రభుత్వం 10 లక్షల మంది కొత్త పెన్షన్ దరఖాస్తుల పెన్షన్ పెండింగ్లో పెట్టిందని, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 45 లక్షల మందికి పెన్షన్ పెంచుతామన్నాడు, 10 లక్షల మందికి కొత్త పెన్షన్ ఆనాటి వరకే మంజూరు చేస్తా ఉన్నాడు. అదే సమయంలో నిర్దిష్టమైన తేదీ కూడా ప్రకటన చేశాడు. డిసెంబర్ 9న ఇందిరాగాంధీ రాజ్యం ఏర్పడుతుంది, డిసెంబర్ 9న మా పెన్షన్ పెంచిస్తాం, మీ ఖాతాలో పడతాయని చెప్పి స్పష్టంగా బహిరంగ